help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించి అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించి. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ ప్రేమపూర్వక జయబాబాలు. ఈరోజు కూడా మెహర్ ప్రభు ఆయనతో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని మనందరికీ కలుగజేశారు. ఆ సనాతనులకి, ఆ సదమల సరస్సులకి, ఆ పరమ పావనులకి మనందరి తరపున, ప్రపంచ భక్తకోట తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం ప్రపంచం 12వ భాగం చదువుకుంటూ విపులీకరించుకుంటూ ఈ రోజుకి మనం 5300 పేజీ వరకు మనం పూర్తి చేసుకున్నాం. 5301లో బాబా అద్భుతమైన ఫోటో ఉంది. ఆ ఫోటో దాని కింద తెలుగు సహవాసం జరుగుతున్న సమయంలో మేరాజార్లు 1955లో వారి యొక్క ఆ అద్భుతమైనటువంటి ఆ స్వరూపం ఉంది చూడండి. అది చూసి దాని గురించి చెప్పడం జరిగింది కాబట్టి శ్రీబాబు ఇక సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాడు. అవతార్ మెహర్ బాబాకి జై. నానా నానా నేను మీ నుండి ఇటువంటి విధేయతను కోరుతున్నాను. నా పట్ల మీకు ప్రేమ ఉంటే 14 సార్లు కంటే తక్కువగా నా నామాన్ని జపించవద్దు. అది గుండె నిండుగా ప్రేమతో నా నామాన్ని జపించండి. రేపు ఉదయం 9 నుండి 10 గంటల వరకు పేదల కార్యక్రమం, అలాగే 10 నుండి 11 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుండి 4 గంటల వరకు నాతో వ్యక్తిగత సమావేశాలు ఉంటాయి. నవంబర్ 15వ తేదీన కూడా సూచించిన 8 గంటల సమయంలో వ్యక్తిగత సమావేశాలు ఉంటాయి. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు బుర్రకథ ఉంటుంది. ఇక నా విశ్వకార్యానికి సంబంధించిన ఈ గజిబిజిని ముగించాలని అనుకుంటున్నాను. అన్ని బృందాలకు ఇదే చెప్పబోతున్నాను. ఇదే సమయంలో వాస్తవమైన పని అంటే రియల్ వర్క్ అనే విషయంపై ఆంగ్లంలో తయారు చేసిన ప్రసంగాన్ని తిరుమలరావు చదివి వినిపించాడు. అదే సమయంలో దాని తెలుగులో కూడా అనువదించి చెప్పాడు. నిజాయితీతో, ప్రేమతో సంకల్పించి చేపట్టిన పనియే మెహర్ బాబా పని. ఎవరైతే కేవలం భగవత్ ప్రేమ కోసం ఇట్టి పనిని నిర్వహిస్తారో అట్టి వ్యక్తి మెహర్ బాబాకు చెందినవాడవుతాడు. లేశ మాత్రం కూడా కపటమన్నది లేకుండా ప్రేమ, నమ్రత, నిజాయితీ, నిస్వార్థ సేవతో కూడిన జీవితాన్ని జీవించడమే ఎవరైనా బాబా కోసం చేయగల మహత్తర కార్యం. బాబా ప్రేమ అనేది అందరి కోసం ఉద్దేశింపబడింది. ఇతరులు మీ విషయాన్ని తెలుసుకునేటట్లుగా ప్రతి ఒక్క బాబా ప్రేమికుడు, ప్రేమికురాలు అత్యంత సమర్థవంతంగా సహాయపడాలంటే ప్రతి ఒక్కరి జీవితం ఆదర్శవంతమై వెలుగును విరజిమ్మాలి. అప్పుడే వారి ప్రేమ బాబా సత్యప్రేమ సందేశాలను నలుదిశలా వ్యాప్తి చేసే మంచి సాధనంగా ఉపకరిస్తుంది. అటువంటి ప్రేమ, అటువంటి జీవితం ఈ కార్య సాధనకు ఆయువు పట్టు అవుతాయి. అట్టివారు ఎంతో ఉన్నతమైన బాధ్యత అనే భారాన్ని తలకు ఎత్తుకుంటారు. ఎందుకంటే వారి ప్రతి తలంపు, వారి ప్రతి మాట
వారి ప్రతి చేత వెనుక సర్వత్రా నెలకొని ఉన్న సత్యం యొక్క శక్తి, ఫోర్స్ ఆఫ్ ట్రూత్ నెలకొని ఉంటుంది. జై బాబా. జై బాబా. ఈ పేరు చెప్పంటావు? ఇదే పైన వాస్తవమైన పని అనేది ఇదే సమయంలో అక్కడి నుంచా? అక్కడి నుంచి, మరి అక్కడి నుంచి దాని తర్వాత సరే సరే. ఇప్పుడు ఏమిటంటే ఖచ్చితంగా మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆ చెప్పుకోవడంలో ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో వినడం కూడా అవసరం. ప్రగాఢమైన విశ్వాసం కానీ మన హృదయాల్లో ఆయన నెలకొల్పి ఉంటే అందుకు తగ్గట్టుగా మనం స్వీకరిస్తాం. సరే, నిజాయితీతో ప్రేమతో సంకల్పించి చేపట్టిన పని మెహర్ బాబా పని. మెహర్ బాబా పని అని దీన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే నిజాయితీతో ప్రేమతో సంకల్పించి చేపట్టిన పని. ఇక్కడ వరకు అర్థమైంది పెద్ద. కానీ నిజాయితీ అంటే ఎటువంటి నిజాయితీ మనకు కావాలి? ఒక సందర్భంలో బాబా అంటారు, నువ్వు నన్ను భగవంతుడిగా ఈ హృదయంలో సుస్థాపించుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు నన్ను నిజాయితీగా ప్రేమించలేవు, ప్రేమించవలసిన విధంగా కూడా ప్రేమించలేవు. నిజాయితీ, ప్రేమ రెండు కూడా చాలా ఉన్నతమైన లక్షణాలు ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళకి. అంచేత ఆ రెండు పుష్టిగా ఉండి, అటువంటి పుష్టిగా ఉన్నటువంటి ఆ లక్షణాలతో ఏ పని చేపట్టినా అది బాబా పని కిందే పరిగణించబడుతుంది అని మొదటి సెంటెన్స్. ఎవరైతే కేవలం భగవత్ ప్రేమ కోసం ఇట్టి పనిని నిర్వహిస్తారో అట్టి వ్యక్తి మెహర్ బాబాకు చెందిన వాడు అవుతాడు. చాలా చక్కగా బాబా మనకు అర్థమైతే చెప్తున్నారు. ఎవరికైతే లేదా ఎవరైతే కేవలం భగవత్ ప్రేమ కోసం, ఆయన ప్రేమ కోసం ఎవరైతే ఇలాగ నిజాయితీతో ప్రేమతో పనిని నిర్వహిస్తారో ఆ వ్యక్తి బాబాకు చెందినవాడు అవుతాడు. ఎక్కడ రాజీకి తావు లేదు ఈ మాటల్లో. లేఖ మాత్రం కూడా కపటం అన్నది లేకుండా ప్రేమ, నమ్రత, నిజాయితీ, నిస్వార్థ సేవతో కూడిన జీవితాన్ని జీవించడమే ఎవరైనా బాబా కోసం చేయగల మహత్తర కార్యం. ఇది ఒక విధంగా ఏమిటంటే, ఆయన చూడండి పుస్తకం మొత్తం ఇలాంటి చాలా ఉన్నతమైన సూచనలతో నింపాడు. ఆయన రిపీట్ చేస్తున్నారు కూడా. ఆయన కపటం లేకుండా, దేశ మాత్రం కపటం లేకుండా. ఇక్కడ ఈ దేశ మాత్రం కపటం లేకుండా ఉండడం అంటే ఏమిటంటే, మీకు చిన్న విషయం చెప్తాను. అంటే సాధారణ విషయాలు మనం విస్మరిస్తాం. ఉదాహరణకి ఈ పరిమితికి ఏదో బయటికి వెళ్ళవలసిన కార్యక్రమం తగిలింది. ఇప్పుడు ఈ కార్యక్రమం 9 గంటలకు ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాల్సింది. నేను ఆ పని చేసుకొచ్చి నేను ఇందులో జాయిన్ అవుతానంటే నాకు అవ్వదు. కాబట్టి వెంటనే నాకు పని ఉంది, నేను ఆ పని కోసం వెళ్ళవలసింది. దయచేసి ఈ రోజు మీరు అంతా బాబా యొక్క ఆ సందేశాలు చదువుకొని వివరించుకోండి అని చెప్పియాల. అంతేగాని ఇంకో విధంగా నేను చేస్తే అది కపటం అవుతుంది. తర్వాత అలా చెప్పడమే కాదు, ప్రేమ, నమ్రత. ఎవరో రీల్ చేస్తున్నారు నాకు నానా.
నానా హలో నా పనిని చేసేవారు ఎవరో ఇతరులకు ఏ బాబా చెప్పలేదు. వాళ్ళు ఎవరైనా బహుశా ఇతరులకు వారు ప్రబోధించేవి కదా చెప్తున్నాను కదా. సరే చెప్పండి. అంటే కపటం లేకపోవడం అది ప్రధానంగా ఉండవలసింది. రెండవది నమ్రత, ప్రేమ, నిజాయితీ, నిస్వార్థ సేవతో కూడిన జీవితాన్ని జీవించడమే ఎవరైనా బాబా కోసం చేయగల మహత్తర కార్యం అంటున్నాడు ఆయన. కొంచెం సీరియస్ టర్మ్స్ సిల్లీగా తీసుకోవాల్సినవి కావు. అంచేత నేను మళ్ళీ మీకు గుచ్చి చెప్పవలసి వస్తుంది. రెండోది, ప్రేమ అనేది అందరి కోసం ఉద్దేశింపబడింది. ఇతరులు ఈ విషయాన్ని తెలుసుకునేటట్లుగా ప్రతి ఒక్క బాబా ప్రేమికురాలు అత్యంత సమర్థవంతంగా సహాయపడాలంటే ప్రతి ఒక్కరి జీవితం ఆదర్శవంతమై వెలుగులు విరజిమ్మాలి. అంటే మనం ఆచరించి ఇతరులకు చెప్పాలి. ఆచరించడంలో కొంతమంది ప్రయత్నంలో ఉండొచ్చు, మరికొంతమంది కొంతవరకు అందులో సాధించి ఉండొచ్చు. కానీ అలాంటి వాళ్ళు ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. పూర్తిగా ఏదైతే బాబా చెప్పారో దాన్ని మనం ఆచరణలోకి వచ్చినప్పుడు అప్పుడు మనం ఇతరులకు చెప్పడానికి బయలుదేరాల. చదువుకో అని వివరించుకోవడం అంటే విపులంగా మన అవగాహనలో అది ఎస్టాబ్లిష్ అయిపోవాలి. అందుకు అలాగే ప్రతి ఒక్క బాబా ప్రేమికురాలు అత్యంత సమర్థవంతంగా సహాయపడాలంటే ప్రతి ఒక్కరి జీవితం ఆదర్శవంతమై వెలుగులు విరజిమ్మాలట. అప్పుడే వారి ప్రేమ బాబా సత్య ప్రేమ సందేశాలను నలుదిశలా వ్యాప్తి చేసే మంచి సాధనంగా ఉపకరిస్తుంది. వెలుగులు విరజిమ్మిన జీవితం మాత్రమే ఏ ప్రేమికురాల నుంచి వెలుగులు విరజిమ్మబడుతూ ఉంటాయో వాళ్ళు మాత్రమే సత్య ప్రేమ సందేశాలని నలుదిశలా వ్యాప్తి చేసే మంచి సాధనంగా అది ఉపకరిస్తుంది వాళ్ళ ప్రేమ. అందుకే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి చోట ఎప్పుడు ఏదో ఒక సమస్య అవుతూనే ఉంటుంది, కానీ ఎవరూ మారడం లేదు. ఎందువల్ల ఆ చెప్పిన వాళ్ళు నిజాయితీ లేదు, ఆదర్శం లేదు, ఆచరించేటటువంటి గుణం లేదు. అందువల్ల మనం ఎప్పుడు ఎన్నాళ్ళు ఎలాగున్నా ఇలాగే ఉంటాం, మారకపోతే అంటే బాబా క్షమిస్తారండి. మనం తొందరపడిపోకూడదు, మారడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ ఒకేలాగా ఉంటామంటే అది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి మంచిది కాదు. అటువంటి ప్రేమ, అటువంటి జీవితం ఈ కార్యసాధనకు ఆయు కొట్టవుతాయి. అట్టివారు ఎంతో ఉన్నతమైన బాధ్యత అనే భారాన్ని తలకెత్తుకుంటారు. మండలి వాళ్ళంతా కూడా సన్నిధి మండలి ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా వాళ్ళందరూ బాబా ఏదైతే చెప్పారో దానికి బానిసలైపోయారు, దానికి హత్తుకుపోయారు, దానికోసమే బ్రతికారు, దానికోసమే ప్రాణాలు విడిచిపెట్టారు. అలాగా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా స్టాల్వర్డ్స్ వాళ్ళు సామాన్యులు కారు. అటువంటి వాళ్ళు బాబాతోనే ఉన్నారు తప్ప వాళ్ళంతట వాళ్ళుగా ఎప్పుడో బాబా అవకాశం ఇచ్చి మాట్లాడమంటే మాట్లాడారు తప్ప తమకు తాముగా ఇప్పుడు మాట్లాడలేదు. సర్వం తెలిసిన వాళ్ళు. కానీ మనం అంటే మన ఏరియాలో ఇంత తెలిస్తే చాలా తెలిసిన స్టేజ్ ఎక్కిపోయి ఏదో అలాగా ఏదైతే బట్టి పట్టుకునో లేకపోతే కంట పట్టుకునో వస్తారు, దాన్ని మాత్రమే చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. వీళ్ళందరూ చప్పట్లు కొట్టేస్తారు. అందుచేత ఎంతో ఉన్నతమైన బాధ్యతనే భారాన్ని తలకెత్తుకోవాలి. అంటే వాళ్ళు ఎలా ఉండాలి? అటువంటి ప్రేమ జీవితం సాగించే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే వారి ప్రతి తలంపు,
వారి ప్రతి మాట, వారి ప్రతి చేత వెనుక సర్వత్రా నెలకొని సత్యం యొక్క శక్తి, ఫోర్స్ ఆఫ్ ట్రూత్ నెలకొని ఉంటుంది. మన వెనక ఏంటుంటుంది? ఏమి ఉండదు. మన ఆలోచనలు, మన భావాలు, మన బాధలు, మన కష్టాలు, మన నష్టాలు, మన బయట పనులు, మన ఇంట్లో పనులు, మన రోగాలు, మన నొప్పులు, ఇవే ఉంటాయి మన వెనక. ఇది బాబా పని చేయడానికి ఉపకరించు. ముందుకెళ్ళాను. నా పనిని చేసేవారు ఇతరులకు వారు ప్రబోధించే విషయాన్ని ముందుగా తాము అభ్యసించి ఆచరించాలి. బాపిరాజు విషయం తీసుకోండి. అతని హృదయం చాలా మంచిది. నాకు సేవ చేయాలని ఉబలాట పడుతుంటాడు కూడా. నా గొప్పతనాన్ని గురించి ఇతరులకు చెప్పేందుకు అనేక ప్రదేశాలకు వెళతాడు. ఈ ప్రపంచాన్ని త్యజించండి, ఇదంతా ఒట్టి భ్రాంతి, కేవలం బాబాను గురించి మాత్రమే ఆలోచించండి అంటూ అతను వెళ్ళిన ప్రతి చోట అందరికీ చెబుతూ ఉంటాడు. ఇతని మాటలు విని పెద్ద పెద్ద జనసందోహమంతా అవతార్ మెహర్ బాబాకి జై అంటూ నినాదాలు చేస్తారు. అదే క్షణంలో అతనికి ఒక టెలిగ్రామ్ వచ్చి దానిలో బస్సు ప్రమాదం వల్ల అతని మొత్తం కుటుంబం అంతా చనిపోయినట్టు సమాచారం అందింది అనుకోండి. ఒక్క క్షణం క్రితం బాపిరాజు జనానికి ప్రపంచాన్నే చేయించమని ఏవేవో సలహాలు ఇచ్చాడు కదా. కానీ ఈ టెలిగ్రామ్ అందుకున్న వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అతన్ని అలా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? నీవు చెప్పే మాటలను ఆచరించే శక్తి నీకే లేనప్పుడు జనానికి నీ ముఖం చూపెట్టడంలో ప్రయోజనమేముంది? నీవు ప్రచారం చేసే విషయం నీవే ఆచరించలేనప్పుడు ఏమీ చెప్పకుండా ఉండడమే ఉత్తమము. లాస్ట్ సెంటెన్స్ గుర్తించుకున్నంతను చెప్పడానికి మైకి ముందు వెళ్లే ముందు ఆచరించినవే చెప్పాలి. ఆచరించినవి చెప్పకూడదు. ఒకటి. రెండవది, ఆచరించడం అంటే ఏంటి? మీరు బాబాను నమ్ముకొని ఉండాలి, మరి ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమీ చేయకూడదు అని చెప్పిన వాడు ఆ మన్నాడు ఒక దేవాలయంలో ఒక బాబా ప్రేమికుడు కనబడితే ఏమవుతుంది? ఆచరించి చెప్పడం అంటే ఎదుటి వాళ్ళకి చెప్పడానికే. అదే ఒక సినిమాకి ఒక పాటలో రాస్తాడు, ఎదుటి వాళ్ళకి చెప్పేటందు చెలీసులు ఉన్నాయి అని. నాటుకుపోతాయి నరాల్లో. బాబా ఏం చేశాడు? అలాగే మాట్లాడుతున్నాడు. నీవు చెప్పే మాటలను ఆచరించే శక్తి నీకు లేనప్పుడు, నీకే లేనప్పుడు జనానికి నీ ముఖం చెప్పడంలో ప్రయోజనం ఏమిటి అంటే సిగ్గు లేదనమాట. సిగ్గులేని జీవితాలు జీవించుకుంటూ బాబా ప్రేమికులు బాబా గర్వపడేలా ఉండాలి. అందుకని ఏమంటుందో అని చెప్పారు ఈయన బాబురాజు. ఆయన యొక్క ఆ ప్రసంగంలో మీరు కేవలం బాబా గురించి మాత్రమే ఆలోచించండి. అతను వెళ్ళిన ప్రతి ఒక్క అందరికీ చెబుతూ లేదా టెలిగ్రామ్ వచ్చి ఫ్యామిలీ అంతా యాక్సిడెంట్ లో చచ్చిపోయారంటే కొట్టుకూలిపోతే అదేం ఆచరణ? అది ఆచరణ కాదు, యాక్షన్, నటన. కాబట్టి అటువంటి నటనలు బాబా దగ్గర మనకు పనికిరావు. ఒకవేళ అలా యావాడు పడిపోతే మాత్రం జీవితం నరకం అయిపోతుంది. మామూలుగా నరకం అవదు. మనం అనుకుంటే మనకు ఏదవుతుందని. కానీ బాబా ప్రేమికుల్లో చాలా మంది ఇటువంటి వాళ్ళ జీవితాన్ని చిన్నదన్నమైపోయి నాకు తెలుసు. అందుకని మనం ఆచరించి చెబితే చెప్పడం, లేకపోతే సైలెంట్ గా ఉండడం చాలా మంచిది. బాబా క్షమించడం. ముందుకెళ్ళన్నా. తను విన్న వార్తలకు బాపిరాజు ఏమాత్రం చలించకుండా ఉంటే ప్రజలు అతని మాటలకు నిజంగా ముగ్ధులవుతారు. ఇదంతా భ్రాంతి అని, అతడు దేనిని గురించి చెప్పాడో అది అతనికి నిజంగా భ్రాంతి అని ప్రజలు గ్రహించి బాబాను ప్రేమించడం ప్రారంభిస్తారు. అంతేకాకుండా బాపిరాజు ఈ వార్త విని తన భ్రాంతి చాలా తరిగిపోయిందని ఇంకా సంతోషం వ్యక్తం చేశాడనుకోండి, అప్పుడు నిజంగా బాపిరాజు బాబా విశ్వకార్యాన్ని నిండు మనసుతో పూర్తి నిజాయితీతో చేస్తున్నాడని ప్రజలు విశ్వసిస్తారు.
ప్రేమికుల నుండి బాబా ఆశిస్తున్న చూడండి ఎలాగుందో. అంటే ఆయన చెప్పినటువంటి విషయాలు ఆచరించలేనివి కాదు. ఆచరించమంటే బాగుందన్నాడు. మనమైతే సామాన్యులమైతే ఒంట్లో బాగుండి ఇంట్లో బాగుండి అన్నీ బాగుంటే బయట కార్యక్రమాలు మనకు ఎక్కువ అయిపోతాయి. అదే ఒంట్లో బాగాలేకపోతే ఇంట్లో ఉంటే ఇంట్లో అందరినీ బ్రతకనివ్వం. మన నైజం, మన అలవాట్లు, మన యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా మనలాగే ఉంటాయి తప్ప బాబా ప్రేమికుడిలాగా ఉండవు. దయచేసి బాబా ఎంత విపులంగా చెప్తున్నారో గ్రహించండి. ముందుకెళ్ళానా? మరొక ఉదాహరణ తీసుకుందాం. మెహర్ బాబా ఈ యుగావతారుడు. అతన్ని ప్రేమించండి. ప్రేమించదగ్గవాడు ఆయన ఒక్కడే. కోపం తెచ్చుకోకండి. ఒకవేళ వస్తే కోపాన్ని దిగమింగండి, కానీ పోట్లాటకు దిగకండి అంటూ బాపిరాజు ఏవేవో చెబుతూ ఉన్నాడు అనుకోండి. అదే క్షణంలో ఎవరో వచ్చి అతని చెంప చెళ్ళు మనిపించాడు అనుకుందాం. బాపిరాజు తక్షణం ప్రేమ గురించి అంతా మర్చిపోయి అతనిపై తిరగబడ్డాడు అనుకోండి. అప్పుడు ప్రజలు అతన్ని గురించి ఏమనుకుంటారు? మీకు కోపం తెప్పించే ఆలోచనలు వస్తాయి, కానీ వాటిని వ్యక్తం చేయకండి. అసలు ఆ ఆలోచనలే రాకపోతే నీవు ప్రాణం లేని జడ పదార్థంతో సమానం. నీ మనస్సు క్రోధపూరితమైనా సరే నీ హృదయానికి ఆ విషయం తెలియకూడదు. బాపిరాజు అలా చేయలేనప్పుడు ప్రజల వద్దకు వెళ్ళి ప్రచారమే చేయకూడదు. ఎంత కృష్ణప్రియుగా చెప్తున్నారు చూడండి బాబా. మనకు చెప్పాలని పిల్లలకు చెప్పాలని పాపం చాలా దుగ్ధ ఉంటుంది. ఆ దుగ్ధ వెనుక మనల్ని మనం దగ్ధం చేసుకొని బాగా ప్రేమించాలి. బాబాని ప్రేమించడం అంటే సామాన్యమైన విషయం కాదండి. మండలి వాళ్ళు సరే సన్నిధి మాటలో ఉంచండి. ఆయన్ని ప్రేమించినటువంటి ఎందరో ప్రేమికులు వాళ్ళ జీవితాన్ని బాబా కోసం త్యాగం చేశారు. మనం ఏం చేశాం? కనీసం ఏం చేయలేకపోయినా, బాబా చెప్పినట్టు నడుచుకోలేకపోయినా, బాబా సందేశాలు మనకు అవగాహన చేసుకునే శక్తి లేకపోయినా మనం ఎలా ఉండాలి? నా సందేశాలు అవగాహనకు రాలేదు, వాటి లోతులు తెలియలేదు, తర్వాత నాకు ఒక విధంగా చెప్పక ఆచరించినప్పుడు చెప్పడం అది కపటం అవుతుంది, కాబట్టి నేను బాబా విషయాలు మాట్లాడడానికి ప్రయత్నించను అని అనుకోవాలి. అది బాబా ఇప్పుడు మీకు పిలిచేస్తున్నారు. అలా చేయలేనప్పుడు ప్రజల వద్దకు వెళ్ళి ప్రచారమే చేయకూడదు, ఏజెక్కి మాట్లాడకూడదు. ఎవరు కూడా నువ్వు చెప్పేది ఆశించేవాళ్ళతో చూసుకోవాలా. ముందుకెళ్ళాను. అమాయక జనాన్ని ఉర్రూతులు చాలా సులువైన విషయం. అలా కృషి చేసి వేలాది మందిని ప్రోగు చేసినంత మాత్రాన నీవు బాబాకు ఏమైనా సహాయం అందించిన వాడు అవుతావా? అదే నా ఇచ్చ అయితే నీవు కోట్లలో జనాన్ని ప్రోగు చేయగలవు. బాపిరాజుతో చెప్పి ఒక చెట్టు కింద కూర్చోమన్నాను అనుకోండి. రంగారావు జనం మధ్యకు పోయి ఒక సాధు పుంగవుడు చెట్టు కింద కూర్చున్నాడని చెబుతాడు. అప్పుడు వేలాది జనం బాపిరాజు దర్శనం కోసం వస్తారు, పూలదండలతో ముంచెత్తుతారు. కానీ ఈ విధంగా జనాన్ని సమావేశపరచడం ద్వారా బాబా పని జరుగుతుందా? వ్యక్తిగతంగా నాకైతే పెద్ద పెద్ద జన సందోహాలు అక్కర్లేదు. నాకు నిష్కపటమైన వాళ్ళు, నిజమైన వాళ్ళు కావాలి. చూసారా, ఎవరు కావాలి బాబాకి? కపటం లేని వాళ్ళు, నిజమైన వాళ్ళు కావాలి. ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఈ పనిముట్టు
చెప్పమన్నారు కాబట్టి చదివి లోతుల్లోకి వెళ్ళి చెప్తుంది తప్ప ఇది పనికిరాదు. అందుచేత మనం ఆయన నాకు నిష్కపటమైన వాళ్ళు నిజమైన వాళ్ళు కావాలి అన్నప్పుడు నాలో కపటం లేదా అని ప్రతి వాళ్ళు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించి కపటం ఉంటే బాబా అండం కేవలం నేను కపటంగా అంటాను కాబట్టి కపటం లేకుండా బాబా అన్నప్పుడే నేను బాబా గురించి మాట్లాడతాను అని వాళ్ళకి వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. అలాగే నాలో నిజాయితీ ఉన్నదా అని అనిపిస్తేనే బాబా గురించి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇలాగూ అందరూ అనుకుంటే ఎవరండి చెప్తారు? చెప్పడం కాదు, కావలసింది ఆచరించడం. నువ్వు ఆచరిస్తే అది డబ్బు వేసుకొని చాకక్కర్లేదు, మైకులు వేసి చెప్పక్కర్లేదు. నిన్ను చూడగానే తెలిసిపోద్ది ఎవరికైనా ఆచరిస్తున్నావో లేదు అన్న విషయం. అందుకని బాబా చెప్పని మాటల్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ మనం స్టేజ్ వేసి మాట్లాడకపోయినా, గుర్తుకించుకొని పాడలేకపోయినా, ఏమీ చేయకపోయినా ఇంట్లో ఉండి నిరంతరం బాబా నామం చేసుకుంటే దాని వల్ల మనం బాబా కోపానికి విరమము. బాబాను నిర్లక్ష్యం చేసిన వాళ్ళము, కపటంగా ప్రవర్తించిన వాళ్ళు కాలేము. అది మంచిది. స్టేజీలెక్కి చెప్పిన వాళ్ళు కూడా జయబాబా సార్ ఫెయిల్ అయిపోతున్నారు. చెప్పండి ఎవరు? నేను రామపూర్. చెప్పండి సార్కి ఒక డౌట్. అడగండి సార్ వినిపిస్తుంది సార్? వినిపిస్తుందా సార్కి? రామప్పడు గారు మాట్లాడుతున్నారు మీతోటి. రామప్పడు గారు మాట్లాడుతున్నారు. డౌట్ చెప్పు. ఇప్పుడు బాపిరాజు గారు ఉదంతం ఒకటి వచ్చింది ఇందులో. ఆ డౌట్ ఆయనే చెప్తారు, వినండి. ఆ తర్వాత రెండవది ఏంటంటే కపటం లేదు అనుకుని నేను అన్ని చెప్తాను, కపటం ఉన్నది అనుకుని ఎలాగా ఆ రెండింటి క్లారిఫికేషన్ ఇవ్వండి. చెప్పమని. కపటం ఉన్నదని ఒకటి, కపటం లేదని ఒకటి చెప్తున్నారు కదా, అది ఎలాగా అని అడుగుతున్నారు. కపటం ఉన్నది అనేసి ఒకటి అన్నారు కదా, ఒకటి చెప్పారు. కపటం లేకుండా అని ఒకటి చెప్పారు కదా, అది ఇంకొంచెం డీటెయిల్డ్ గా చెప్పమంటున్నారు. అంటే బాపిరాజు గారు ఉదంతం చెప్పారు కదా కపటం. బాపిరాజు విషయం బాబా చెప్పారు కదా 3 ఉదాహరణ. అందుకే అందులోనే కపటం గురించి చెప్పారు కదా. బాపిరాజు చెప్పనివ్వండి. అది సాధ్యమా? అది వెళ్ళలేదా ఆయన? విన్నారు, అందుకే ఆయనకి డౌట్ వచ్చింది. అంటే డౌటే లేదండి ఇందులోని. నేను ఏదైనా క్షమిస్తాను కానీ కపటాన్ని క్షమించను అని బాబా స్పష్టంగా చెప్పేశారు. మరి నేను కపటాన్ని క్షమించను అని బాబా ప్రేమికులందరికీ పదే 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 చెప్పినప్పుడు ఆచరించకుండా తెలిసిపోదు కదా. నేను ఆచరించి చెప్తున్నాను, ఆచరించకుండా చెప్తున్నాను తెలిసిపోతుంది వాడికి. అంచేత అలా తెలియని వాళ్ళు ఎవరు? నేను పాటించడం లేదు. ఉదాహరణకి చిన్న ఉదాహరణలో మీకు చెప్తాను. నేను ఎప్పుడు 6:30 సెంటర్ అంటే నేను 6:30కి వెళ్ళనండి. ఒక అరగంట ఒక గంట లేట్ చేసుకెళ్తానండి. కానీ స్టేజ్ మీద మాట్లాడినప్పుడు బాబా సెంటర్కి 6 అంటే ఒక 5 నిమిషాల ముందు బాబా ఉంటారు. మనం ఇంకా 5 నిమిషాల ముందు ఉండాలా అని మాట్లాడాడు అనుకోండి, తప్పు కదా. అంత మొత్తానికి 7 కొంపలిపోద్దండి. కపటం క్షమించనిసాడు. కపటం క్షమించను అని బాబా అన్న తర్వాత నువ్వు కపటంగా పనిచేస్తే, కపటంగా మాట్లాడితే, కపటంగా నువ్వు ప్రవర్తిస్తే నీ భౌతిక జీవితం అతలాకుతలం అయిపోతుంది.
బాబా ఫోల్డ్ లోకి వచ్చిన తర్వాత ఎంతో మంది మెహర్ బాబా ప్రేమికుల జీవితంలో అతలాకుతలమైపోయేవి. ఎంతో మందికి ఈ పనిముట్టుకు తెలుసు. ఎందుకంటే చాలా మందితో చాలా చాలా సన్నిహిత సంబంధం ఉంది కనుక. అందుకని నెంబర్ 1 మనం ప్రిన్సిపల్స్ ముందు మనమే పెట్టుకోవాలా. నేను బాబా ప్రేమికుణ్ణి, అబద్ధాలు ఆడకూడదు. నెంబర్ 1 ఇది మొట్టమొదట పూనాలో దాదర్ అనే ప్రాంతంలో బాబా పెట్టిన సమావేశంలో ప్రేమికులకి 6 సూత్రాలు చెప్పారు. అందులో మొదటిది అబద్ధం ఆడకూడదని. మన వాళ్ళంతా ఆ దాదర్లో బాబా చేసిన కార్యక్రమానికి వెళ్ళారు. వెళ్ళి గొప్పగా వచ్చి మేము పూర్వం వెళ్ళామండి అని పూర్వం చెప్పుకున్నారు. ఆ తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో సన్యాసరాజు వీళ్ళంతా వెళ్ళారు. వాళ్ళు వచ్చి నాకు మెహరాబాద్ లో కలిసి దాదర్ వెళ్ళామండి, చాలా అద్భుతంగా ఉంటాం అనుకున్నాం, కానీ అదేమో సైలెంట్ జోన్ చేస్తారండి, మమ్మల్ని అందరూ రానివ్వలేదండి అని చెప్పుకొచ్చారు. పోనండి దాదర్లో బాబా ఏం చెప్పారు, ఒక 6 సూత్రాలు చెప్పేది జ్ఞాపకం ఉన్నాయని అడిగాను నేను. కళ్ళమొహం వేసాడు. నీకు బాబా తిరిగిన ప్రదేశాలు తిరిగితే ఆ తిరిగిన ప్రదేశాల్లో బాబా ఏం చెప్పారో నీకు తెలియాలి. అక్కడ ప్రజలకు ఏమని బోధపరిచారో తెలియాలి. బాబా ఏమిటి, కన్నేశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఆట్లాడకూడదు ఆయనతోటి. అది మనకెట్టేది. అగ్గిచేవరైనా అగ్గి ముందుకెళ్ళి ఒక చిన్నపిల్లవాడు కూర్చొని ఆట్లాడుతున్నాడు అనుకోండి, లేదా కాలిపోతాయి, జాగ్రత్త అని మనం కేకలు వేస్తాం. అలాగే మన మీద మనం కేకలు వేసుకోవాలా. ఆయన చెప్పిన విషయాన్ని ఆచరించకుండా మనం ఎదుటి వాళ్ళ దగ్గర సేవల కోసమో, లేకపోతే పెద్ద ఉపన్యాసకుడు అనిపించుకోవడం కోసమో, లేకపోతే అందరికీ ఏదో చేసేద్దామని మనమే చేయగలం ఎవరికైనా చేస్తే బాబా చేయాలి. మనం నిష్కపటంగా ఉంటే ఈ ద్వారా ఆయనే పనిచేస్తాడు, నువ్వు పని చేయక్కర్లే. ఒక్కటే మీకు ఉదాహరణ చెప్తానండి. సజావుగా సాగే కార్యక్రమాలు చాలా సెంటర్లలో కూడా కుంటుపడిపోయేవి. ఏ కారణం ఏంటి ఆలోచించండి. ఆంధ్రాలో రెగ్యులర్గా ఫంక్షన్ చేసే సెంటర్లు ఒక 15 ఏళ్ల కిందట చాలా ఉండేవి. ఇప్పుడు చాలా లేవు, తగ్గిపోయాయి. అంతేకాకుండా పూర్వం ఉన్నటువంటి ప్రేమ లేదు. అందుచేత ఉన్నవాడు తక్కువ మందిని. ఎవడో ఒకడు తయారైతే ఆ ఒకటి వల్ల మిగిలిన వాళ్ళంతా ప్రభావితం కావాలి. అందరూ ఒకలాగా ఉంటే ఎలాగా? అందుకు బాబా మనకి ఈ చదివిస్తున్నారు. వివరిస్తున్నారు, ఆయనే వివరిస్తున్నారు. అందుకని మనం ఖచ్చితంగా అయినా అవునండి, ఈ అందరికీ ప్రేమతో ఒక మాట చెప్తాను. 50 ఏళ్ల వరకు హాయిగా ఉన్నామండి, 60 ఏళ్ళైనా హాయిగా ఉంటున్నామండి, 70 ఏళ్ళైనా హాయిగా ఉంటున్నామండి, చావుకి కాలు జాతీసినా అప్పుడు హాయిగా ఉంటున్నామండి. ఏమిటా హాయి? బాల్యం, యవ్వనం, కౌమారం దాటిపోయి వృద్ధాప్యంలోకి రాలేదా? వృద్ధాప్యం అనిపించడం లేదా? 70 ఏళ్ళు దాటిన తర్వాత నువ్వు తిరుగుతున్నావంటే బాబా కృప, నీకు ఇచ్చిన ఆయుష్. మరి 70 ఏళ్ళు దాటి బతుకున్న వాడికి భయం ఉండొద్దా? దేశంలో కురికేస్తాను నేను, ఈ కురికి ఉందని బాబా చెప్పినట్టుగా ఒక్కటి ఆచరిస్తాను అని అనుకోకపోతే ఇంకేం బాబా ప్రేమికుడండి, ప్రేమికురాలండి? ఏ ప్రేమ ఉందటండి బాబా మీద? కనీసం నామస్మరణ చేస్తున్నారు రోజుకు ఒక 6-7 గంటలు. లేదు చేయలేరు. మనకి నిద్ర మీద చాలా తీవ్రమైన మక్కువ. మధ్యాహ్నం పడుకుంటాం, రాత్రి పడుకుంటాం. నేనైతే కొంతమంది అయితే ఇంట్లో ఉంటే ప్రతి అలాంటి చిన్న పని చేసుకోవడం, మాకు పక్కన చేరపడడం అలవాటు అయిపోయింది. ఇవన్నీ కూడా మనలో ఉన్న లోపాలు. ఆ లోపాలని సవరణ చేసుకోవాలి. సవరణ చేసుకోకుండా నేను ఇలాగ ఉంటానంటే మానవ జీవితం కాదు, మర్మ జీవితం అయిపోతుంది. కాబట్టి ప్రియమిత్రులారా, ప్రేమగా ఆలోచించండి, ప్రేమగా అవగాహన చేసుకోండి. బాబాకి
మనం ఉపయోగపడాలి. ఎలాగ ఉపయోగపడాలి? వయసు దాటిపోయిన వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళలేరు. సంకటాలతో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. కొంచెం ఆరోగ్యంగా ఉన్నవాడు ఎక్కడికైనా వెళ్ళగలడు. అలా వెళ్ళిన వాడు ఏం చేయాలి? ఆయన ఏదైతే మనకు నిక్కచ్చిగా చెప్పాడు ఆ నిక్కచ్చిగా చెప్పిన విషయాన్ని అవతల వాడికి అందించాలి. లేకపోతే సైలెంట్ గా ఉండడం చాలా మంచిది. ఇక పాటలు పాడడం అంటారా? మనకు పుటం పెట్టినా మనం పాటలు పాడందే మనకి అసలు ఆ రోజు కార్యక్రమం జరిగినట్టే ఉండదు. కానీ బాబా మౌనానికి ఇచ్చిన ప్రాధాన్యత శబ్దానికి ఇవ్వలేదు. అసలు గాడ్ స్పీక్స్ ఇట్ ఇస్ స్క్రిప్చర్. ఒక విధంగా మౌనం నుంచి అది ఉద్భవించింది. గాడ్ స్పీక్స్ ఆయన మౌనం నుంచి వచ్చింది. అది బాబా చెప్పిన అన్ని పుస్తకాలు, బాబా ఏ ఏ పుస్తకాలు అయితే మనందరికి అందించారో అవన్నీ మౌన గ్రంథాలే. ఆయనే మౌనంలో ఉంటే ఆ గ్రంథంలో శబ్దం ఎలా ఉంటుంది? కొంచెం సున్నితమైన విషయాలు లోతుగా వెళ్తేనే అర్థం అవుతాయి. మనం వయసును బట్టి ప్రవర్తించాలి. మొదటిది మన వయసు అంతా మనం చేస్తున్న పనులేంటి, ఏ వయసులో చేయవలసిన పనులు ఆ వయసులో చేయడం లేదు. మొన్న ఆ మచ్చని నాకు ఆయన పేరు మన బెంగళూరు సెంటర్లో నర్మగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సావాస అయింది. ఆ సావాసలో ఒక 80 ఏళ్ళ ముసలాయన ఉన్నాడు. కానీ 80 ఏళ్ళ లేవు, మంచి ఎక్కడా ఉన్నాడు మనిషి. నేను కొంచెం నాకు తెలుసు కదా మీ అందరికి ఎప్పుడు నీరసంగా ఉంటాను. ఆ నీరసంగా ఆ సావాసలో నేను కూర్చొని ఉంటే ఎవరికైనా అతనికి వచ్చి నేను సైడు మోసం అవ్వదు అని అన్నాడు. ఇలా చూసి బాబా సార్ మీరు ఎవరు నాకు తెలిసంటే ఏదో చెప్పాడు పేరు. చెప్తే ఏంటంటే ఇలా ఉన్నారు చూడండి, నేను 80 ఏళ్ళు ఎంత బాగున్నాను. నాకు నవ్వు వచ్చింది. ఏళ్ళు రావడమే ముఖ్యమైతే ఆ ఏళ్ళు చెట్లకి పుట్లకి సమస్యలకి వస్తున్నాయండి. ఏళ్ళు రావడం ముఖ్యం కాదు. ఆ వయసుకు తగినటువంటి వికాసం వచ్చిందా లేదా, భగవంతుని మీద ప్రేమ పుట్టిందా లేదా, భగవంతుడు ఉండాలనే కోరిక ఉన్నదా లేదా అని కొన్ని విషయాలు చెప్పేసరికి ఆయన హైలైట్ అయిపోయి క్షమించండి సార్ మమ్మల్ని డిస్టర్బ్ చేశానేమో అని వెళ్ళిపోయాడు. 80 ఏళ్ళు 65 నుంచి 70, 80 వరకు ఉన్నవాళ్ళు వాళ్ళు చూస్తే దండం పెట్టాలనే విధంగా ఉండాలి ఆ మనుషులు. అది మానవ జీవితం. అంతేగాని 70 ఏళ్ళగా 70 ఏళ్ళు వచ్చినా 17 ఏళ్ళలాగా ఉంటాను, 80 ఏళ్ళు వచ్చినా 18 ఏళ్ళు ప్రవర్తిస్తాను అనేటటువంటి ఆలోచనలో ఉండకూడదు. చాలా తప్పు. సరే మన ముందుకెళ్ళు. అప్పుడు ఫకీర్ బువా దృష్టాంతాన్ని బాబా ఇలా వివరించారు. పూనాలో ఫకీర్ బువా అనే వ్యక్తి ఉండేవాడు. ఇక్కడ నడిపిన ఉన్మత్తుల ఆశ్రమంలోకి, మ్యాడ్ ఆశ్రమం, అతన్ని తీసుకొచ్చి ఉంచారు. అతన్ని చూడడానికి ఒకసారి పూనా నుండి ఒక ముస్లిం వచ్చాడు. ఆ ముస్లిం వ్యక్తి 1-2 రోజులు ఇక్కడే ఉన్నాడు. ఉన్మత్తుల ఆశ్రమాన్ని మూసివేసినప్పుడు పిచ్చివాళ్ళనందరినీ వాళ్ళ ప్రదేశాలకు తిరిగి పంపించడం జరిగింది. అలాగే ఫకీర్ బువాను పూనా పంపించి వేశారు. అమాయక జనం మీద ఉత్తుత్తి పుకార్లు ఎలా ప్రభావితం చూపుతాయో గమనించండి. ఫకీర్ బువా నిజంగా పిచ్చివాడు. భారతదేశంలో ఆధ్యాత్మికతకు పదవే లేదు. ఎక్కడ చూసినా అటువంటి కళ్ళబొల్లి ఆధ్యాత్మిక వాతావరణం నిండి ఉంటుంది. ఎప్పుడైతే ఫకీర్ బువా తిరిగి పూనా చేరుకున్నాడో, ఇంతకు ముందు ఉన్మత్తుల ఆశ్రమానికి వచ్చిన ముస్లిం వ్యక్తి ఫకీర్ బువాను గురించి చెబుతూ అతడు బాబాతో కొన్ని నెలలు ఉన్నాడని, బాబా యొక్క ఆధ్యాత్మిక ప్రతినిధి అని పుకార్లు పుట్టించాడు. ఎందుకంటే ఫకీర్ బువా చేతి వేళ్లలో
వింత వింత సైగలు చేయడం ఈ ముస్లిం వ్యక్తి గమనించి ఇలా అతని గురించి పుకార్లు ప్రచారం చేశాడు. ఆ ఫకీర్ బువా ఈ రోజు పెద్ద సాధు పొంగవునిలా చలామణి అవుతున్నాడు. గుంపులు గుంపులుగా జనం అతని గొప్పతనాన్ని శ్లాఘిస్తున్నారు. కానీ నిజానికి అతను పూర్తిగా పిచ్చివాడు. చూసారా ఎంత అద్భుతమైన విషయం చెప్పారు. ఒక మాట వినండి బాబా అనేది ఒక వాక్యం. భారతదేశంలో ఆధ్యాత్మికతకు కొదవే లేదు. ఎక్కడ చూసినా అటువంటి కళ్ళబొల్లి ఆధ్యాత్మిక వాతావరణం నిండి ఉంటుంది అని అవతారుడు అన్నాడు. కళ్ళబొల్లి ఆధ్యాత్మిక వాతావరణం నిండి ఉంటుంది. అర్థం చేసుకోండి. మీరంటే ప్రేమ వల్ల ఇంత వివరంగా బాబా చెప్తున్నారు. మరి ఆ వివరణాత్మకమైనటువంటి ఆ సత్యాన్ని మనం స్వీకరించలేకపోతే, దాన్ని అనుసరించలేకపోతే మనం ఆయనకి ఎంత పాత కనిపించిన వాళ్ళం అవుతామో ఆలోచించండి. ఏమీ లేదు. ఒక తండ్రి మాట కొడుకు వినకపోతే ఆ తండ్రి కుంగిపోతాడు. మనిషి బాగానే ఉంటాడు. ఆ కొడుకు ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటాడు, వినయం లేకుండా ప్రవర్తిస్తాడు, సమాధానాలు ఇస్తాడు, ఆ తండ్రి ఎంత కుంగిపోతాడండి. మరి మనం ఇన్ని సత్యాల్ని బాబా నుంచి వింటూ ఏది కూడా మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా మనకు నచ్చినట్టుగా ఉంటే ఈ తండ్రి ఏమవుతాడో ఆలోచించండి. ఎంత బాధపడతాడో ఆలోచించండి. ఏళ్ళు పెరిగిపోతున్న బాబాను ప్రేమించినవాడు అతన్ని సంతృప్తి పరచాలి, నా తండ్రిని సంతృప్తి పరచాలనే విధంగా ప్రవర్తించుద్దా? ఏం బిడ్డలండి మనం. 80 ఏళ్ల వాళ్ళు అలాగా ప్రవర్తిస్తున్నారు, 8 ఏళ్ల వాళ్ళు అలాగా ప్రవర్తిస్తున్నారు, 18 ఏళ్ల వాళ్ళు అలాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మనం ఇసారా ఏమన్నారాయన చూడండి, ఈ ఫకీర్ బువా అక్కడే కాదు, ఇలాంటి వాళ్ళని నా తాలూకా ప్రయాణంలో కనీసం ఒక 800 మందిని చూసుంటాను. ఎందుచేత సాధారణంగా మనం రత్నం కోసం వెతకడం నేను రత్నాన్ని వెతుకుతుంటాను అని బయలుదేరితే రాళ్లే ముందు ఎదురవుతాయి, రత్నాలు ఎదురవు. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో నిజాన్ని వెతుక్కుంటూ వెళ్తే అబద్ధమే ఎదురవుతుంది. అబద్ధం నచ్చుతుంది కూడా, తీయగా ఉంటుంది. అందుచేత పిచ్చివాడిని కూడా బాబాకి ఇష్టడని, బాబాతో సమీపంగా ఉన్నాడని చెప్పారంటే ఎందుకండి? ఆ రోజుల్లోనే. ఇప్పుడు ఇంకా అబద్ధాలు చెప్తున్నారు. దయచేసి మిత్రులరా, మన జీవనం అంటే మానవ జీవనం అంటే మానవ జీవనం చాలా శ్రేష్టమైనది. జన్మల్లో అది వృధా అయిపోకూడదు. బాబా మనకు ఒక వాగ్దానం చేశాడని మీకు చెప్తుంటాను. నువ్వు ఎక్కడ నాతో కట్ అయిపోతావో నెక్స్ట్ జన్మలో నీకు వ్యతిరేక జన్మ వచ్చినా అదే సంవత్సరంలో నేను ఎక్కడ కలుసుకున్నానో అక్కడే మళ్ళీ ఈ నెక్స్ట్ జన్మలో కూడా నీకు కలుసుకుంటాను అన్నాడు ఆయన. మరి జ్ఞాపకొచ్చుకోవద్దా? అందుకని నీ మీద ప్రేమతో ఇదేగా నేను అక్కడే ఉంటే రాజ్యంలో మీ అందరి పరిస్థితి ఇంకొకలాగా ఉన్నాం. కారణం చెప్పిన లేరు అక్కడ. ఎవడికాడే అక్కడ నాయకుడు, ఎవడికాడే గొప్పవాడు. అంటే గొప్పవాడు నాయకుడు అనే నన్ను ఉద్దేశం ఏంటంటే అలాంటి ఫీలింగులు ఉంటాయి. నాకేమీ తెలియదు అని ఎవడైతే ఉంటాడో వాడికి అన్నీ తెలుస్తాయి. నాకు అన్నీ తెలుసు అన్న వాడికి ఏమీ తెలియదు. ఇది సత్యం. నా మాటలు నమ్మండి. సరే, నాన్న ముందుకెళ్ళు. అప్పుడు బాబా తన మౌనాన్ని ప్రారంభించక ముందు
1925 సంవత్సరంలో తన వద్దకు వచ్చిన విభూతి అనే వ్యక్తి గురించిన ఉదంతాన్ని ఉదహరించారు. విభూతి ఇక్కడ నా ఆదేశాల ప్రకారం నామజపం, ఉపవాసం చేస్తూ ఉండేవాడు. కొద్ది సమయమే ఉండి ఆ తరువాత తానెక్కడి నుండి వచ్చాడో ఆ నాసిక్కి చెప్పకుండా వెళ్ళిపోయాడు. తాను బాబా ఆధ్యాత్మిక ప్రతినిధినని అక్కడి జనానికి చెప్పసాగాడు. అలా అతనికి చాలా మంది అనుయాయులు తయారయ్యారు. ప్రజలు అతడిని ఎంతో గౌరవంగా చూసేవారు. ఈ వార్త నాకు తెలిసింది. అలా చేయడం అతనికి మంచిది కాదని, అతని ఆధ్యాత్మిక సాధనకు అది ఆటంకమని అతనికి తెలియజేయమని ఆదిశీనులకు చెప్పాను. విభూతి నా మాట వినకుండా అవిధేయుడై ప్రవర్తించాడు. ఇలా ఉండగా ఒక స్త్రీతో అతనికి సంబంధం ఏర్పడింది. అతని వల్ల ఆమె గర్భవతి కాగా అక్కడ అతని నాటకానికి తెరదింపి వెనక్కి వచ్చేశాడు. ఆ సమయానికే అతనికి కుష్ఠరోగం వచ్చింది. నా వద్దకు తిరిగి ఒకసారి చూసారా, కపటంగా ప్రవర్తించిన విభూతికి కుష్ఠరోగం వచ్చింది. ఇలాంటి పరిస్థితులు బాబా ఉన్నప్పుడు 4-5 సంఘటనలు ఉన్నాయి. బాబా ప్రేమమయుడే కాదండి, గుర్తుంచుకోండి. ప్రేమమయుడే అనుకుంటున్నారు మీరు, ప్రేమమయుడు కాదు. తెలిసి తప్పు చేస్తే మాత్రం ఆయన దశావతారాలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అది అభూత కల్పనలు కావు. ఆంధ్ర మహాభాగవతంలో 12 కాండాల్లో కూడా కాస్మిక్స్ ఉంది. మహాభాగవతంలో దశావతారాలు వర్ణన ఉంది, సమస్త దిక్పాలకుల వర్ణన ఉంది, వేదాల వర్ణన ఉంది, గగనతలంలో ఉన్నటువంటి ఎంతమంది దేవతలు ఉన్నారో అందరి తోలక వర్ణనలు ఉన్నాయి. అంటే మేరు బాబా ఎవరు? శ్రీ మహావిష్ణువు అండి, చక్రధారి. వీడికి వాడు చేసే ప్రతి ఏదొచ్చింది కుష్ఠరోగం. వద్దు, మనం అలాగే ఆయన చేత లేనిపోయి బాధలకు గురి కాకూడదు. ఎందుకంటే మీ అందరి మీద నాకు చాలా ప్రేమ ఉంది. అసలు మీ అందరి కోసం రాజ్యం వచ్చిద్దామని కూడా తలంపుతో ఉన్నాను నేను. ఎందుకంటే మరి ఎక్కడా నాకు వినేవాళ్ళు ఎవరు కనబడలేదు, చెప్పేవాళ్ళే అయిపోయారు. అందరూ చెప్పేవాళ్ళే. కాబట్టి నేను రాజ్యం ఎందుకు వస్తాను అనుకున్నానంటే, ప్రత్యేకంగా ఒక నలుగురే విందైనా చక్కగా తయారు చేస్తే ప్రపంచం ఎలా ఏ పరిస్థితిలో ఉన్నా సరే మన రాజ్యం వల్ల మిగతా సెంటర్లన్నీ కూడా ప్రభావితం అవుతాయి అనే ఒక భావన ఉన్నది. అది ఆయన పెట్టిందే. అందుచేత ఇతనికి విభూతికి కుష్ఠరోగం వచ్చింది. నా వద్దకు తిరిగి వచ్చిన అతన్ని క్షమించి ఆలింగనం చేసుకున్నాను. ఇక్కడే ఉండనిచ్చాను. నేను అతనితో చెప్పి కాలినడకన దేశమంతా తిరిగి రమ్మన్నాను. అలా తిరుగుతున్నప్పుడు భిక్షాటన చేసుకుంటూ ఉండమన్నాను. మరలా నా వద్దకు తిరిగి వచ్చేసరికి అతని వ్యాధి పూర్తిగా నయమైంది. ఈనాటికి విభూతి నా పనిని నిర్వర్తిస్తున్నాడు. చూసారా అమ్మరాయన, ఇది మనం కనబడి కుష్ఠరోగ ఎవరైనా యావత్ భారతదేశం తిరిగి భిక్షాటం చూస్తే బతుకుదా నీకు నయం అయిపోతుంది చెప్పకండి. పొరపాటు ఎవరైనా సరే. అది ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆయన చెప్పినది జరుగుతుంది. అంచేత ఇలాంటి వడ్డీ అయితే కొంతమంది చేసేస్తుంటారు. సరే, చాలా ముందుకెళ్ళి ఇండియాలో ఎవరైనా గడ్డాలు పెంచి కఫ్ని ధరించి దేశాటన చేస్తూ ఉంటే అతన్ని ప్రజలు ఆరాధిస్తారు. అందువల్ల చెప్పేదేమిటి అంటే, పెద్ద సంఖ్యలో ప్రజల్ని ప్రోగు చేయడం చాలా సులువు, కానీ దానివల్ల ప్రయోజనమేమీ లేదు. కొద్దిమంది నిజాయితీ పరులు ప్రజల వద్దకు వెళ్ళి నా పనిని సమర్థవంతంగా చేయగలరు.
నా ఎడల అట్టివారికున్న ప్రేమయే ప్రజల దృష్టిలో నన్ను గొప్పవాడిని చేస్తుంది. చూసారా ఎంత బాగా చెప్తున్నారు బాబా. నా పనిని సమర్థవంతంగా కొంతమంది నిజాయితీ పనులు ప్రజల వద్దకు వెళ్ళి నిర్వహించగలరు, సమర్థవంతంగా నిర్వహించగలరు. ఒక్క ఉదాహరణ చెప్తానండి. మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు. ఎవరికైనా ఏదైనా సందేహం వస్తే హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు కూడా ఎవరికే అనుమానం వచ్చినా రాత్రి అయినా పగలైనా ఫోన్ చేసి అడుగుతారు. ఆఫ్టర్ ఆల్ నాకున్న ఏది జ్ఞానం ఉందండి, ఆయన ఇచ్చిన జ్ఞానం తప్ప. అలాగే వాళ్ళకు నేనే చెప్తే చేస్తే తప్పకుండా వాళ్ళకి అది మళ్ళీ కలుగుతుంది. కొన్ని విషయాలు, చాలా విషయాలు ఎవరితో చెప్పకూడని ఉన్నాయి, రహస్యాలు. బాబాకు నాకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధానికి సంబంధించినవి అని చెప్పకూడదు. కానీ ఒకటి మాత్రం మీరు చెప్తాను, బాబాని ప్రేమించడం అంటే, అందుకే గమ్మత్తుగా మాట్లాడతారు బాబా. మేక్ మీ యాజ్ అవర్ కాన్స్టెంట్ కంపానియన్ అంటాడు ఆయన. నన్ను నీ శాశ్వత చిరికానిగా చేసుకుంటే మననాడు ఉన్నాం. ప్రతి దగ్గరికి వెళ్ళి బాబా నిన్ను ఆయన శాశ్వత చిరికానిగా చేసుకోమన్నాడు కాబట్టి చేసుకో, నేను మాత్రం చేసుకోను. శాశ్వత చిరికాడు అంటే ఎవడండి? భౌతిక ప్రపంచం చూస్తుంటాం కదా, తెల్లవారు లేవగానే అది దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏరా బాగున్నారా, రాత్రి నిద్రపడిందా, మరి ఉంటావా, మరి అక్కడికి వెళ్తావా, మరి స్కూల్కి వెళ్ళే వరకు మనం చదువుకుందామా? శాశ్వత చిరికాడు అలా ఉంటాడు. బాబా చాలా మందితో అలాగే ప్రవర్తించాడు. ఏది అయితే మరి ఎవరైనా ఏం చేయొచ్చు ఇప్పుడు తెలుసుకున్నావా? చేయొచ్చు, బాబాతో స్నేహం చేయొచ్చు. ఈ పని మొత్తం ఆత్మసాక్షిగా చెప్తుంది. ఏది వచ్చినా అని అడుగుతాను నేను, ఎవరి గురించి వచ్చినా అడుగుతాను. సరైనటువంటి ఆన్సర్ చెప్తాడైనా అది వాళ్ళకి చెప్తే మంచి జరుగుతుంది అంతే. అయితే నేనేమిటి, ఒక రాయిబారిని మాత్రమే, ఒక మధ్యవర్తిని మాత్రమే ఆయనకి, అవతల ఆపదలో ఉన్నవాడికి. అందుకని మనం ఇసరా నా పనిని సమర్థవంతంగా చేయగలరు కొంతమంది నిజాయితీ పరులు. కొంతమంది అంటే ఎంతమంది పుంజీల్లో ఉంటారు. ముందుకెళ్ళానా? మీ జీవితమే నా ప్రేమ సందేశంగా, మెసేజ్ ఆఫ్ లవ్ నిలవాలి. ఆ విధంగా మీరు ప్రజలకు నా గొప్పదనాన్ని వ్యక్తం చేయగలరు అని బాబా ముగించారు. ఆంధ్ర సమితి సభ్యులు మినహా మిగిలిన వారందరినీ హాలు వదిలి వెళ్ళమని బాబా చెప్పారు. ఆంధ్రాలో బాబా పనిని నిర్వహించడానికి ఈ సమితి ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే సహజంగానే కొంతమంది సభ్యుల మధ్య వ్యక్తిగత భేదాభిప్రాయాలు తలెత్తాయి. బాబా ఆ సమితి సభ్యులను ఉద్దేశించి ఇలా ప్రసంగించారు. ఈ సహవాస సందర్భాన్ని పురస్కరించుకొని గతంలో జరిగిన వాటిని మర్చిపోమ్మని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ రోజు మీ హృదయ కవాటాలను పూర్తిగా తెరవండి. ఏదీ దాచకండి, ఎవరికీ భయపడకండి. నా గొప్పదనాన్ని గురించే ఆలోచించండి. నేను మీ స్థాయికి దిగి వచ్చాను. రాజమండ్రిలో నా పనిని గురించి మీకు వివరించి చెప్పాను. కేడిఆర్ఎం వ్యవస్థను రద్దు చేశాను. మెహర్ సెంటర్ను స్థాపించవద్దని సలహా కూడా ఇచ్చాను. ప్రతి ఒక్క హృదయము నా సెంటరే. బాబా పని కోసం మీరు ఒక కేంద్రీయ కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లున్నారు. మీలో మీకు భేదాభిప్రాయాలు ఉండడం సహజమే. నేను ఆ సమయంలో ఏకాంతవాసంలో ఉన్నాను. అపార్థాలు తలెత్తిన విషయం ఇక్కడ ఎవరికో తెలిసి నేను ఏకాంతవాసం ముగించుకొని
బయటికి వచ్చాక ఆ విషయాన్ని నాకు చెప్పారు. ఇప్పుడు ముందుగా మీరంతా గతంలోని భేదభావాలను మర్చిపోవాలని నేను వాంఛిస్తున్నాను. ఇక నేను చెప్పినట్టు చేయండి. కార్యకర్తల సమావేశంలో కూడా ఆ ముందు రోజు, ఆ రోజు, ఆ తర్వాత రోజు 3 రోజులు కూడా బాబా చాలా ఘాటైనటువంటి, అంటే ఘాటైన అంటే ఆయన మన మీద ఉన్న ప్రేమ చేత మనం ఎలా ఉండాలి అని కోరుకుంటాడో, ఎలా మనం ఉంటే ఆయన సంతోషిస్తాడు, అటువంటి మనకు ప్రత్యేకంగా చెప్పాడు ఆయన. మనం ముందుకెళ్ళి మొదటగా మీ మధ్య ప్రేమ నెలకొన్నది నేను కోరుతున్నాను. మీరు ఇతరులను ప్రేమించినట్టుగా మీలో మీరు ఒకరినొకరు ప్రేమించుకోగలరా? మీరే ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతే ఇతరుల చేత నన్ను ప్రేమించేటట్లు ఎలా చేయగలరు? ఇది చేయడం అసాధ్యం. 2 ఇంజన్ల ఉన్న పొడవాటి రైలు ఉందనుకోండి. ఇక్కడ నుండి దూర ప్రాంతానికి ఆ రైలు వెళ్ళాలి. 2 ఇంజన్ల సమన్వయంతో నడవకపోతే ఆ రైలు గమ్యస్థానం చేరుకోవడం జరగదు. ఒక ఇంజిన్ ఒక దశలో, రెండో ఇంజిన్ వ్యతిరేక దిశలో రైలును లాగినట్లయితే ఆ రైలు అసలు ముందుకు కదలదు కదా. కాబట్టి మీలో మీరు మొదట ప్రేమ బంధాన్ని ఏర్పరచుకోవాలని నేను గట్టిగా చెబుతున్నాను. ఆ తరువాత మీరు ప్రజల వద్దకు వెళ్ళి నా గురించి చెప్పండి. అలా ప్రేమ బంధం ఏర్పరచుకోలేకపోతే ప్రజలకు ఏమీ చెప్పకండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటారా? లేదంటే ఈ సమితి నుండి తప్పుకోండి. ఇది కష్టమే, వాస్తవానికి అసాధ్యం కూడా. మీరంతా బాబాని ప్రేమిస్తున్నారు, కానీ మీ మనసులు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. అన్ని మనసులను ఒకే చోటికి చేర్చడం ఎలా? చూడండి, ఇప్పటికే అలాగే ఉన్నాయి. అన్ని సెంటర్లలో ఇదే పరిస్థితి. ఇప్పటికీ ఎక్కడా ప్రేమ లేదు, ఒకరి మీద ఒకరికి అవగాహన లేదు. కేవలం మెప్పు కోసం చేస్తున్నారు, గొప్ప కోసం చేస్తున్నారు. ఫోటోలు పడతాయి అవతార మహిళలు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఎస్, మీకు పని చేసేవాడు సైలెంట్ గా ఉంటాడండి, చాలా సైలెంట్ గా చేస్తాడు. వాడికి అందరితో పని ఉండదు. ఇది మనం ఇంత డీటెయిల్స్ గా ఆయన మనల్ని ప్రేమిస్తూ చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా చూడండి ఏమనిసాడు ఆయన. వాస్తవానికి మీరంతా బాబాను ప్రేమిస్తున్నారు, కానీ మీ మనసులు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. అన్ని మనసులను ఒకే చోటికి చేర్చడం అలాగా. ఒక ఇంట్లో తండ్రి తల్లి పిల్లలు ఉంటే వాళ్ళ మనసులే ఒక చోటికి చేరవు. ఇద్దెండకి ఎనుభూతి నడకలాగా ఉంటాయి ఒక ఇంట్లో. అలాంటి సెంట్రల్లో మీకు అటువంటి చక్కటి ఆదర్శవంతమైనటువంటి కలయిక ఎలా వస్తుంది? అందరికీ గొప్ప కావాలి, అందరికీ పేరు కావాలి, అందరికీ మెప్పు కావాలి. ఇలా ఉన్నటువంటి, అంటే మీకు ఇప్పుడు చెప్తున్నాను, చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ మెహర్ బాబా సెంటర్లు 1968 నుంచి నడుస్తున్నాయి. 75 వచ్చేసరికి సగం మంది సెంటర్కి వెళ్ళడం మానేశారు. వెళ్ళేవాళ్ళు కూడా వెళ్ళడం మానేశారు. ఈవెన్ నౌ సెంటర్లకు వెళ్ళేవాళ్ళు వెళ్ళడం లేదు. ప్రేమ లేదండి, అంత డ్రామాయే, కపటమే. బయటికి కనిపించాలనే ఒక విధమైనటువంటి కోరికే. అందుచేత మనం అలా ఉండొచ్చు. అలా ఉన్నామా? నీకు హోదా చెప్తున్నాను, ఆయన ఉండాలి అని సెంటర్లు అని చెప్పాడో అలా ఉండకపోతే ఏ సెంటర్ ఉండదు. ఒకనాటికి మన బాబా సెంటర్లన్నీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకొని ప్రభుత్వ కార్యాలయాలు కానీ లేదా స్కూళ్ళు కానీ చేసే పరిస్థితి వస్తుంది. రాసుకోని ఉంచుకుని ఎవరైనా డైరీలో మనలో ప్రేమ కానీ
చక్కటి ప్రేమ కానీ ఎస్టాబ్లిష్ కాకపోతే ఏమీ ఉండవు, మెహరాబాద్ తప్ప. అంతే. ఇప్పటికే బోసిపోయాయి సెంటర్లన్నీ. మన జోన్లోనే కొట్టుకోను, తిట్టుకోను, తిప్పు పొడుచుకోను కొంచెం పనిచేస్తున్నాయి. ఆ జోన్లో కూడా 3. అంచేత మనం ముందు ప్రేమను అలవర్చుకోవడం, ప్రేమగా జీవించడం, ప్రేమగా అందరితో మాట్లాడడం ఉండడం చాలా అవసరం. నానా టైం అయిపోతుంది. టైం అయింది జయబాబా. అయితే 53 ఆపేస్తాం. అంతే. 53:20. 20 53:20. 53:20. ఓకేనా? సరే. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అందరికీ. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా.